హాయ్ అండి. వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్. జొన్న రొట్టెలు అనేది ఏ విధంగా చేయాలో అనేది చూడండి. అండ్ మటన్ కర్రీ కూడా, జొన్న రొట్టెల మీద మటన్ కర్రీ అండి. ఇది షుగర్ పేషెంట్స్కి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. తెల్ల జొన్నలు మంచిదా, మరి పసుపు జొన్నలు మంచిదా అంటే పసుపు జొన్నలే మంచిదండి తెల్ల జొన్నల కంటే. అది మంచిదే, ఇది మంచిదే అండి. కానీ ఎక్కువ పసుపు జొన్నలు, వైట్ జొన్నలు తింటే ఎక్కువ వాతం అని అంటారండి పాత పురాణంలో. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి పసుపు జొన్నలు ఏ విధంగా మరి రొట్టె ఏ విధంగా చేయాలో అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాటరు బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని మనం ఎంతమంది ఉంటే ఆ క్వాంటిటీని బట్టి పిండి తీసుకోవాలండి. ఆ పిండిని తీసుకొని బాగా వేడి వాటర్ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలండి. చపాతీ పిండిలా కాకుండా, మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. అది మొత్తం కలిపిన తర్వాత దాన్ని ఒక సైడ్కి తీసుకొని పెట్టుకోవాలండి. ఆ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేతులు బాగా కాలిపోతున్నాయండి. అది వేడిగా ఉంది. దాంట్లో నుంచి కొంచెం కొంచెం గాలిపోకుండా కొంచెం మంచిగా అట్లా పక్కన పెట్టేయాలండి. దాని తర్వాత నేను కొంచెం కొంచెం పిండి తీసుకున్నాను. కొంచెం పిండి తీసుకొని కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి, ఆ హాట్ వాటర్ అయినా లేకపోతే చల్ల వాటర్ అయినా ఏం కాదు, కొంచెం కొంచెం వాటర్ తీసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఒక ముద్దలాగా మనం ఎంత కలిపితే అవి విరగకుండా మంచిగా వస్తాయండి. జొన్న రొట్టెలు నిజంగా చాలా హెల్త్కి మంచిదండి. రోజుకి 2 తినకపోయినా అట్లీస్ట్ ఒకటైనా తినండి. హెల్త్కి చాలా చాలా అంటే చాలా మంచిదండి. చిన్న పిల్లలకు కూడా తినడానికి అలవాటు చేయండి. అలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. నేను ఒక కవర్ తీసుకున్నానండి. కవర్ తీసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అలా ముద్దలాగా చేసుకొని కొంచెం నేను ఆయిల్ తీసుకున్నాను కవర్ మీద. దాని మీద పెట్టుకొని ఇట్లా ఒత్తడమే అండి. అలా ప్రెస్ చేయాలండి. మూడు వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉండాలా. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి. మళ్ళీ దాన్ని ఉల్టా చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ 3 ఫింగర్స్తో మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉండాలండి. నిజంగా హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. పసుపు జొన్నలండి ఇవి హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వైట్ జొన్నల కంటే పసుపు జొన్నలే బెటర్ అని. దిస్ ఈజ్ మై సజెషన్ అండి, తప్పుగా అనుకోకండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినా కానీ ఒక 2 జొన్న రొట్టెలు చేసుకొని తినండి. హెల్త్కి ఎంత మంచిదంటే ఉన్న జ్వరం కూడా పోతుందండి. ఈ జొన్న రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిది. పైగా శరీరంలో ఉన్న వేడిని కూడా తీసేస్తుందండి. అలా ప్రెస్ చేయాలండి. కొంచెం వాటర్ తీసుకొని అలా పైకి అలా చేయాలండి. మనకు పెద్దది కావాలంటే అలా ప్రెస్ చేసుకొని పెద్దది చేసుకోవచ్చు. పిండిని బట్టి రొట్టె అంటాం కదండి. చూడండి ఎంత పెద్దగా చేశానో నేను ఫాస్ట్గా. అయిపోయిందండి. చేసుకున్న తర్వాత పెనం పైన వేయాలండి. వేసిన తర్వాత తిప్పాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పాలండి. మళ్ళీ అది విరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వేయాలండి. చూడండి ఎంతో రుచికరమైన హెల్తీ ఫుడ్ అండి. నిజంగా మటన్ కర్రీతో తినండి. ఎంత మంచిదంటే అంత మంచిదండి. జొన్న రొట్టెలు అయిపోయినాయండి. ఇప్పుడు మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో అనేది చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను.
అవి ఫ్రై అవ్వాలండి, కలపాలన్నమాట, కలపాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. తర్వాత ఈ విధంగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు మూడింటిని మిక్స్ చేసి వేసానండి. మూడింటిని కలుపుదాం. పెద్దవాళ్ళు కూడా ఎంతో తినొచ్చండి. బయట కూడా అంత హెల్తీ ఫుడ్లు తినే కంటే ఇంట్లో మంచిగా జొన్న రొట్టెలు చేసుకొని మంచిగా మనకు ఉన్న డబ్బులతో ఏదో కొంచెమైనా మటన్ కనీసం ఒక 100 రూపీస్ అయినా 200 రూపీస్ అయినా తీసుకోండి. పులుసులాగా చేసుకోండి. ఈ విధంగా మటన్ వేసి బాగా కలపాలండి. మటన్ వేసి కలపాలండి. కలిపిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఒక 3 టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి. కొంచెం టమాటోలు మగ్గిన తర్వాత వాటర్ వేయాలండి. మటన్ కర్రీ కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుందండి జొన్న రొట్టెల పైన. ఆయిల్ తేలుతుందండి. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. మీ అకార్డింగ్ టు టేస్ట్ అండి. మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ వాటర్ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. యాజ్ పర్ అకార్డింగ్ టు టేస్ట్. ధనియా పౌడర్ వేసానండి నేను. కొంచెం గరం మసాలా వేసాను. కొంచెం కొత్తిమీర వేసానండి. వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలండి. ఒక 4 or 5 విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో. ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుందండి కర్రీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకున్నానండి. దింపిన తర్వాత వాటిని మొత్తం కలిపి వేసుకున్నానండి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకోండి. ఎంతో రుచికరమైన జొన్న రొట్టెలతో మటన్ కర్రీ ఈజ్ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తినండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో ఈ విధంగా ఉంటుంది. చూడండి మటన్ మంచిగా ఉడికిందండి. ఒక 3-4 విజిల్స్ వరకు ఉంచండి.